వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు. నా పేరు మఠం జ్యోతి. కాకినాడ జిల్లా పిఠాపురం. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మా నాన్నగారి దాంట్లో ఎక్కువ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి నా పెన్షన్ తీసేశారు. 4 సంవత్సరాల నుంచి రావట్లేదు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని అంటున్నారు కానీ రావట్లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అలాగే పెన్షన్ అందక 31 సంవత్సరాలకు సంబంధించినటువంటి మట్టం జ్యోతి అనే యువతి అయితే తన పెన్షన్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన పుట్టుకతోనే ఆ చూపును కోల్పోయి ఒక అంధురాలుగా ఉంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా తనైతే ఆ పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా తనకైతే పెన్షన్ కోల్పోవడంతో ఇప్పటికీ కూడా తను తిరిగినా సరే, ఆఫీసుల చుట్టూ తిరిగినా తనకైతే ఎటువంటి ఫలితం లేదు. ఇప్పుడు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన స్థానిక ఎమ్మెల్యేగా రావడం, తన కూడా ఒక జనసేన కార్యకర్తగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే నాకు ఇప్పటి వరకు కూడా పెన్షన్ అంతే గతంలో 4 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి పెన్షన్ అయితే ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించాలని కూడా అధికారులకు మొరపెట్టుకున్నాను. అలాగే స్థానిక నాయకులు మొరపెట్టుకున్నా సరే తనకైతే న్యాయం జరగలేదని కూడా తన యొక్క కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్ళినా సరే పెన్షన్ రాకపోవడంతో తనైతే ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కనిపించని ఏదైతే అందురాలుగా ఉంటూ తన పెన్షన్ కోసం అయితే కొన్నాళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మట్టం జ్యోతి పిఠాపురం నియోజకవర్గంలోనే జగ్గయ్య చెరువుకు సంబంధించినటువంటి మట్టం జ్యోతి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉంది. తనకు ఎన్నాళ్ళ నుంచి పెన్షన్ ఆగిపోయిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు, ఎన్నాళ్ళ నుంచి నీకు పెన్షన్ ఆగిపోయింది? మఠం జ్యోతి నా పేరు. మాది కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు. గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చారు సార్. 2022 నుంచి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసారు సార్. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీసారండి. ఇంకా చాలా నేను ఎన్నో ప్రచారాలకి మా పేరెంట్స్ మొత్తం మేము అందరం నెగ్గించాము సార్. ఆయన్ని మేము పవన్ కళ్యాణ్ని నెగ్గించుకున్నాం. ఆయన నేను అభిమానిని సార్. అయినా సరే ఈ నెల ఇస్తావు రేపిస్తావు, ఈ నెల ఇస్తావు రేపిస్తావు అని అంటున్నారు కదా సార్. ఇవ్వట్లేదు సార్. అన్నీ మరి శ్రీనివాస్కి ఇచ్చాను సార్, అజయ్ గారికి ఇచ్చానండి, హరిప్రసాద్ గారికి ఇచ్చానండి, తంగిల్ ఉదయ శ్రీనివాస్ గారికి ఇచ్చానండి. చాలా చోట్లకి నా అప్లికేషన్లన్నీ మంగళగిరి కూడా వెళ్ళాయని చెప్పారు సార్. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేశారు సార్. అయితే నాకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసారు సార్. నాకు ఫింగర్స్ పడవు సార్. ఫింగర్స్ పడకపోయినా నాకు ఇంతకు ముందు అప్పుడు నాకు ఫోటో తీసుకుని ఇచ్చేవారు సార్. ఫోటో తీసుకుని ఇచ్చేవారు సార్. అయినా సరే ఎన్నో చోట్లకి నేను తిరిగాను సార్. తిరిగినా సరే కరెంటు బిల్లు ఒక సంవత్సరంలో 1 నెలలో మాకు ఎక్కువ వచ్చింది సార్. తర్వాత మా డాడీ అంతా సరిపెట్టేశారు సార్. ఇప్పుడు నార్మల్గా వస్తుంది సార్. నార్మల్గా వచ్చిన రిసిప్ట్ కూడా మేము చూపించాం సార్. చూపించిన తర్వాత ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అంటే మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నాను? అప్పుడు గతంలో ఎప్పటి నుంచి నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు? 200 దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అడుగుతున్నారు. చిన్నప్పటి నుంచి 200 దగ్గర నుంచి నాకు 1500 ప్లస్ 3000 వరకు 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3000 వరకు ఇచ్చారు సార్. 3 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత నుంచి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని, ఫింగర్స్ పడట్లేదని పెట్టి, అవునండి పడట్లేదు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చారు సార్. తర్వాత నుంచి 2 సంవత్సరాలు 22 నుంచి ఇది 25వ సంవత్సరం సార్. 2025 2022 నుంచి మరి 4 సంవత్సరాలు అవుతుంది సార్. మొన్న డిసెంబర్కి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఇస్తామని అంటున్నారు కానీ సార్ నా పేరు రాలేదు. కొత్త పెన్షన్ ఇంకా అమలు అవ్వలేదు అని చెప్తున్నారు సార్. అలా వాయిదాలు వేసేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే కరెంట్ బిల్ వచ్చిందన్నారు. కరెంట్ బిల్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పించారు, మీరు ఇవ్వడం జరిగింది సార్. మొత్తం మీ సేవ మొత్తం కలెక్టర్ ఆఫీస్ మొత్తం అన్ని తిరిగేసాం సార్. నా ఏలు ముద్ర పడట్లేదని ఆ రిసిప్ట్ కూడా నేను తెచ్చుకున్నాను సార్. తెచ్చుకున్న వాళ్ళకి చూపించాను సార్. చూపించినా సరే ఇంక ఇదే చెప్తున్నారు షాక్.
మరి పవన్ కళ్యాణ్ కలిసారా గతంలో కూడా, మరి ఎన్నికల ప్రచారంలో కూడా కలిసారట, కలిసాను అప్పుడు కూడా ఈ ఫోటో అప్పుడుదే అనేది? సార్. ఈ ఫోటో అప్పుడుదే సార్. ఆయన నన్ను జీప్ ఎక్కించుకున్నారు సార్. జీప్ ఎక్కించుకుని నేను ఫంక్షన్ గురించి చెప్పాను సార్. చెప్పిన తర్వాత నీకు నేను చేస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఇన్ఛార్జ్ గారికి చెప్పారు సార్, చేయించమని చెప్పారు. ఆయన ఏం పట్టించుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గౌరవం మీద నేను ఇన్ని రోజులు ఆగాను సార్. ఆయన మేము గెలిపించుకున్నాం సార్. మేము ఎప్పుడు కూడా మేము బయట ప్రచారానికి మేము ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఇప్పుడు వచ్చి మేము అందరూ వచ్చారు కానీ సీఎంలో మేము ఎప్పుడు కూడా ప్రచారానికి మేము బయటకి ఎప్పుడు వెళ్ళలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అభిమానం మీద మేము అందరం, మా తల్లిదండ్రులు, మా పేరెంట్స్, మా అన్నయ్య అందరం మేము వచ్చాం సార్. వచ్చాను సార్. అయినా సరే సార్ ఇంకా నాకు ఇవ్వలేదు సార్. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు నీకు అంత అభిమానం? అంటే ఇష్టం సార్. ఆయన బాగా చేస్తారు, డైలీ చేస్తారు, మంచి పనులన్నీ చేస్తారు, ప్రజలకి అందరికి కూడా ఉపకారం చేస్తారు సార్. అది చూసి ఆయన పిఠాపురంలో గెలవాలని నువ్వు ప్రచారంలో తిరిగావా? మేము అందరం ముందుకు వెళ్ళాం సార్. ఎవరెవరితో కలిసి తిరిగి అప్పట్లోనే? ఇంకా లోకల్ గా ఎవరితో కలిసి తిరిగి నువ్వు ఒక సింగిల్ గా కాదండి. మరి మేడిచెట్టి నాగమణి గొలపరోలు గ్రామంలో ఉంటారు సార్. హ్యాండ్ వేరు మహిళలు ఆవిడ ఆ వదిన నేను తిరిగాను సార్. నాగమణి గారు నేను తిరిగాం. ఆవిడతో చెప్పే మరి ఇలాగ రాలేదని కూడా ఆవిడతో చెప్పాను తెలిసింది. ప్రయత్నించింది సార్, కానీ పైనుంచి రాలేదు కదమ్మా అంటుంది. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నప్పుడు నీకు పెన్షన్? ఇప్పుడు అంటే 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే నువ్వు మీ కుటుంబ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఆధారపడి ఉన్నాం కదా సార్. మరి ఇంతకు ముందు అయితే ఆ పెన్షన్ వచ్చినప్పుడు మేము ఎల్ఐసి కట్టుకునే వాళ్ళు సార్. ఇప్పుడు ఎల్ఐసి కూడా మేము ఆపేసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారన్న ఆధారం మీద మేము ఉన్నాం. రేపు పొద్దున్న మా భవిష్యత్తు మరి అంటే అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు బ్రైండ్ అయి ఉన్నాం కదా సార్. మరి అందరికి వచ్చినప్పుడు మరి మాకు కూడా న్యాయం జరగాలి కదా, అందుకని అడుగుతున్నాను. నువ్వు బాధపడకు, వస్తుంది పెన్షన్. మా నాన్నగారు మాట్లాడదాం. చెప్పండి, ఈ ఎన్నాళ్ళ నుంచి మీకు పెన్షన్ వచ్చేది? ఎప్పుడు ఆగిపోయింది మీకు? అంటే ఎక్కడెక్కడ తిరిగారు మీరు? 2022 నుంచి పెన్షన్ పాపకి నా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని ఆపేశారు. ఆపేస్తే పెండుం దొరబాబు గారి దగ్గర కూడా వెళ్ళాను. పెండుం దొరబాబు దగ్గరికి కూడా వెళ్ళాను. వెళ్తే సచివాలయంతో చూడండి అయ్యా అన్నాడు. కానీ ఎప్పుడు ఇంటికి కూడా వచ్చి పాపను చూసి పెన్షన్ గురించి అడిగితారు. ఏంటి ఇలా తీసేసారంటే సచివాలయంలో మామూలుగా పెండుం దొరబాబు గారు ఎమ్మెల్యే గారు ఉండగా, మీరు స్థానిక ఎమ్మెల్యే ఉండగా మీరు ఇలా పాప పెన్షన్ తీశారు, మీరు ఏదో చూడండి అంటే సచివాలయం మీరు ఏదో చేయండి అని కానీ ఏమి ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఇంకా అలాగా తిరిగితే మళ్ళీ ఏలు ముద్దలు పడతలేదని పెట్టారు సార్. ఏలు ముద్దలు ముందు పాత పెన్షన్ తీసేసి నా కరెంట్ బిల్లు అన్నీ కూడా రైట్ చేసి అన్నీ అప్ చెప్పిన తర్వాత పెన్షన్ కూడా ఇవ్వటం మానేసి మొత్తం కొత్త పెన్షన్లో రాస్తామని పక్క పెట్టేశారండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీటింగ్కి నేను కూడా ఎప్పుడు కూడా నేను కండువా వేసుకోలేంది. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను కండువా కూడా వేయించుకున్నానని నాగబాబు గారితో వేయించుకున్న దగ్గర నుంచి పార్టీలో తిరిగిన తర్వాత మా అమ్మాయి ఎక్కువ తిరిగిందండి. ఇప్పుడు అంటే నా ఒక నాగమణి ఉన్నదని గొలపురంలో ఆ అమ్మాయి ఎక్కువ తీసుకుని వెళ్ళేది. పోలిన అమ్మాయి వెళ్తానంటే వెళ్ళమని చెప్పి నేను పంపించేవాడినండి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కూడా కండువ వేసేదారు కూడా నాకంటే ముందు మా అమ్మాయి కండువ వేయించుకుందండి. అక్కడ వేయించుకున్న తర్వాత మరుసటి రోజున మేము జోగా గణరాజు గారితో వాళ్ళ అబ్బాయి మేము అందరం వెళ్ళి అండి అక్కడ కండువ వేసుకుంటాడు. ఇలా పలానా జ్యోతి అని ఆయనే చెప్తుండగా ఆయన మా అమ్మాయి అండి అంటే ఎందుకని పెన్షన్ వెంటనే వచ్చేలా చేద్దామని నాగబాబు గారు కూడా చెప్పారండి. అది మనం పార్టీకి కండువలు వేసుకున్నాం కదండి, పార్టీ స్టార్టింగ్లో అండి, గెలవక ముందండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ ఫోటో కూడా ఏంటంటే ఈ ఫోటో కూడా పవన్ కళ్యాణ్ గారు ఊరేగింపుతో వస్తుండగానే మనం శివాలయం దగ్గర కారు ఆఫ్ చేసి ఎక్కించామండి. అప్పుడు కూడా అమ్మ నీ ఫంక్షన్ వెంటనే వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. చెప్పిన తర్వాత కూడా అలా ఎలక్షన్లో నెగ్గారండి. నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ మా అమ్మాయి కలిసిందండి. కలిసిన తర్వాత ఇన్ఛార్జ్ గారికి ఈ అమ్మాయికి వెంటనే పెన్షన్ మీరు వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పారండి. అలాగే నాదండ మనోహర్ గారు ఆయన కూడా
మొత్తం లెటర్లు ఇచ్చామండి, మొత్తం అప్లికేషన్లు మొత్తం అన్నీ ఇచ్చామండి. ఆయన కూడా చూస్తాను 2 సార్లు చెప్పామండి మా నాదండ్ల మనోహర్ గారికి. వాళ్ళందరికీ కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ గారి దగ్గర 3 సార్లు తిరిగానండి నేను. ఏమండి మా అమ్మాయి పెన్షన్ రాదు, వస్తుందండి అన్నారు కానీ పట్టించుకుంటే మానేశారు. పవన్ కళ్యాణ్ గారు పచ్చంగా చెప్పారండి, ఈ అమ్మాయికి పెన్షన్ వెంటనే చూడమని చెప్పి. 1 నెలలోనే వస్తారన్నారండి. అలాంటిది 15 నెలలు అయిందండి. 15 నెలలు తర్వాత అండి ఫింగర్లు పడతలేదు అన్నారండి. అప్పుడు సచివాలయం నుంచి కూడా ఎవరు రామ్ ప్రసాద్ అన్న అతను కాకినాడ కలెక్టర్ గారు ఫోన్ చేస్తే మా ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆ ఫింగర్ కూడా చేయించాడండి ఆయన. చేయించిన తర్వాత మరి పాత పెన్షన్లో పెట్టడం మానేసి కొత్త పెన్షన్లో పెట్టేసాడండి ఆయన. పెట్టిన తర్వాత ఎప్పుడు అడిగినా ఇదిగో ఇంకా అవ్వలేదండి, అవ్వలేదండి, ఇదే మాట కానీ ఇంకేం మాట్లాడతలేదు. వచ్చే నెల వస్తుంది ఇదే మాట చెప్తున్నారండి సచివాలయం ఎన్నిసార్లు తిరిగినా. గతంలో తీసుకున్నాయి మీ దగ్గర ఉన్నాయండి డేటా ఇవన్నీ కూడా? ఇది చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నదండి, 1500 దగ్గర తీసుకున్నదండి. ఇదిగో చంద్రబాబు నాయుడు టైంలో 1500 చొప్పున తీసుకున్నదండి. అప్పుడు కూడా ఫింగర్ పడకపోతే ఫోటో తీసి ఇచ్చేసేవారండి. ఇలా కళ్ళు ఇలాగ ఆడించి తీసి ఇచ్చేసేవారండి. తర్వాత అండి జగన్ గారి టైంలో కూడా కొన్నాళ్ళు 3000 రూపాయలు చేశారు కదండి. ఇదిగోండి 3000 రూపాయలు చేశారు. 3000 రూపాయలు చేసుకున్న వికలాంగులు 3000 చేశారు. అదిగోండి అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి ఫింగర్లు పడేది కాదండి. చంద్రబాబు నాయుడు టైంలో పడలేదండి, జగన్ గారి టైంలోనే పడలేదు. ఆయన ఏంటంటే కళ్ళు మెడకరించి ఇలా ఆడించమనేవారు, ఫోటో తీసి ఇచ్చేసేవారండి. అలా జరుగుతుండగా టక్కన ఎప్పుడు పెన్షన్ అయిపోయిందో ఫింగర్లు పడాలన్నారండి. మళ్ళీ అలా లింక్ పెట్టారండి. ఆ లింక్ పెట్టినప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఫింగర్ పడడానికి ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ యువతల పక్కనే ఓ ఫింగర్లు వేసి ఆఫీస్ ఉందండి, అక్కడ తీసుకెళ్ళానండి. అక్కడ పడలేదండి. ఇంచుమించు కాకినాడ పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళానండి, అక్కడ పడలేదండి. తర్వాత ఈ మధ్యకాలంలోని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన పిండాల చెరువు ఎదుర్కొంటా ఆ ఆఫీస్కి రామ్ ప్రసాద్ గారు అన్న ఆయన కలెక్టర్ గారి ఆఫీస్లోంచి తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చేసేటప్పుడు ఏదోలాగా ఫింగర్ ముద్ర పడ్డదండి. పడ్డ తర్వాత ఆన్లైన్ చేశాడండి ఆయన. చేసి ఇంచుమించు చేసి అప్పుడు 6 నెలలు 7 నెలలు అయింది సార్. ఎప్పుడు 6 నుంచి 7 నెలల నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను. తిరుగుతుంటే ఇదిగో వస్తుంది ఈ నెలలో నుండి ఇంకా అవ్వలేదండి, ఇంకా ఇలాగే చెప్పడం మొదలెట్టారండి. అదండి ఇప్పుడు మీకు ఎంత ఉంది, పర్సెంటేజ్ ఎంత ఉందండి మొత్తం? 100% అండి పాప. దాని సర్టిఫికేట్ కూడా ఉంది మీ దగ్గర? ఉందండి, ఇదిగోండి 100% సర్టిఫికేట్ ఉందండి. ఇది అది అక్కడ ఉంటుంది, అది పైదండి. ఇది 100%? 100% అండి. మొత్తం ఇది కాకినాడలో డాక్టర్ గారు చేసి ఇచ్చారండి. పాపకి ఎప్పటి నుంచి కళ్ళు చిన్నతనం పుట్టిన నుంచి లేదండి? 31 సంవత్సరం అండి. 31 సంవత్సరం నుంచి కూడా పాపకి ఏం లేదండి. పుట్టుకలోంచి ఆంధ్రాలండి. అప్పటి నుంచి కూడా అండి. అప్పటి నుంచి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వటం మొదలెట్టారండి. 200 దగ్గర నుంచి తీసుకున్నామండి. ఆ పాత పుస్తకాలు పోయినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1500 చేశారు, 200 అలాగే 1500 చేశారు. అప్పుడు తీసుకున్నది. వికలాంగులకి జగన్ గారి టైంలో 3000 చేశారు. మామూలు వాళ్ళకేమో 2000 ఏమో తపతపాలుగా పెంచుతాడు అన్నాడు ఆయన. అది కూడా లాస్ట్కి ఎంత పెంచారో తెలియదు కానీ పాపకు మాత్రం 3000 ఇచ్చేవారండి. జగన్ టైంలోనే అయిపోయిందండి. ఇప్పుడు వరకు రాలేదు. జగన్ గారి టైంలో 2 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు అండి. అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలి, నాయకుల నిర్లక్ష్యం. ఇప్పుడు అధికారులు నాయకుల్లో కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్డర్ వేసారండి, అది చేసేది ఎవరండి? ఒక ఇన్ఛార్జీలు చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు చేయాలి కదా, రాజకీయ నాయకులు చేయాలి కదా. అది ఇప్పుడు వరకు ఏమీ అవ్వలేదండి. ఆ జగన్ గారి టైం ఇప్పుడు నేను మొత్తం లాస్ అయిపోయాను సార్. జగన్ గారి టైంలో నా షాపులు పీకేశారండి. ఇక్కడ 3 సంవత్సరాలు నేను నరకం అనిపించానండి. షాపుల్లో వ్యాపారం లేదు, అన్ని విధాలా లాస్ అయిపోయానండి. అక్కడ లాగేసి ఆ కొట్లు పనిచేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారండి జగన్ గారి టైంలో. అప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇచ్చారండి. మళ్ళీ షాప్ పెట్టుకున్నాం. అంతలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏదో నెగ్గారు, పాపకి ఇస్తానని చెప్పారు. ఇప్పుడు వరకు దారి లేదండి. అది
మీరు ఇప్పుడు పిల్లల్ని మీరే పోషించాలి. నేనే ఎంతమంది పిల్లలని? నాకు ఒక అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయికి పెళ్లి చేసాను. ఆ అబ్బాయి ఏదో అతను కాలక్షేపం అతను చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడు ఇంతవరకు ఇలాగ వర్కులు కూడా లేవండి. నాకు కూడా వయసు పెరిగింది. నాకు బీపీ షుగర్ ఉంది. ఇప్పుడు ఇదివరకు షెడ్లు వేసి ఇవ్వండి, పైకి ఎక్కుతుంటే కాలు ముఖం తిరగడం గట్ట జరుగుతుంది. ఆ విధంగా నేను కూడా వర్క్ తగ్గించుకున్నాను అండి. కొద్దిగా కష్టంగా ఉంటుంది. వెల్డింగ్ షాప్ అండి, చేయలేకపోతున్నాం వర్క్ కూడా. పాప పరిస్థితి ఏముందని అలా జాయిగా ఏదో కుటుంబాల్లో నెట్టుకుంటున్నాం అండి, అంతే. అదేండి. ఇప్పుడు పెన్షన్ కావాలని కోరుతున్నారు. పెన్షన్ కావాలి కదా సార్. నువ్వు కావాలి, మేము ఉన్నన్నాళ్ళు ఏదో కింద మీద పెట్టి చూస్తాం సార్. రేపు పొద్దున పిల్ల పరిస్థితి ఏంటండి. అందుగురించి ఆ పిల్లకు కూడా సపరేట్గా ఏమైనా రేషన్ కార్డు పెళ్లి కూడా చేశానండి. పెళ్లి చేస్తే వాళ్ళు తీరం లేక పిల్లని కూడా చంపేసి ఎయిర్పోర్ట్లో ఉంటే నేను మొత్తం వదలగొడేసానండి. మీకు అర్థమైందండి. పంపించలేదు, 3 నెలల్లోనే మొత్తం చెడిపోయిందండి. ఆ చెడిపోయిన తర్వాత నేను ఇంకా వదిలేసాను, నేను పంపించడం మానేశానండి. దాని గురించి ఒకవేళ ఏమైనా సపరేట్గా ఏమైనా ఒక ఇళ్ల స్థలం ఏదైనా సపరేట్ కార్డు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అది ఏ విధంగానూ అయ్యేలాగా ఉంటే చేసి పెట్టమని రాజకీయ నాయకులతో మామూలు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను సార్ నేను. అదండి ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే తన జ్యోతికి అయితే మనం చూడొచ్చు, ఏదైతే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 100% సర్టిఫికేట్, అంటే పూర్తి స్థాయిలో తన పుట్టుకతోనే కళ్ళు కనిపించిన పరిస్థితి అయితే అందులోగా ఉంది. అలాగే గతంలో టీడీపీ నుంచి ఇచ్చినటువంటి అనేక గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ 200 కానించి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 2-3 సంవత్సరాలుగా తీసుకున్న గత ఆ సమయంలోనే అప్పట్లో పెన్షన్ వెరిఫికేషన్లో మీటర్ల యూనిట్లు 300 యూనిట్లు దాటి వచ్చిన వారికి తొలగించిన పరిస్థితి ఉంది. అప్పుడే తొలగించారు. అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూ తిరిగి తమ కరెంటు బిల్ ప్రాసెస్ పెట్టినా సరే వాళ్ళకి ఎటువంటి ఫలితం లేదు. తన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు, తమకు న్యాయం జరుగుతుందని కూడా కొన్నాళ్ళ నుంచి కూడా తిరుగుతున్నారు. తమ ఎన్నికల సమయంలో కూడా నేను ప్రచారం చేశాను, అందులోనైనా సరే ఆ ప్రచారంలో ఎక్కడ కూడా వెనకాడలేదు. మిగిలిన వారితో కూడా కలిసి ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా కలిసిన ఫోటో కూడా తాను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తానే వచ్చిన తర్వాత ఒక నెలలో పెన్షన్ వస్తుందని ఆశించాను, కానీ ఇప్పటికి ఇంకా రాలేదు. అధికారుల చుట్టూ తిరిగాం, అలాగే ఫింగర్ ప్రింట్స్ పడలేదని కూడా అధికారుల చుట్టూ తిరిగినా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా తనకైతే న్యాయం చేయాలి. తన కుటుంబంలో తన తల్లిదండ్రులు తనపైనే జీవనం ఆధారపడి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదేమైనా తనకు ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి రక్షణగా మనకి ఏదైనా తనకి ఒక ఇళ్ల స్థలం కానీ పెన్షన్ కానీ ఇప్పిస్తే తన జీవనాధారం కల్పించే వారు అవుతారని కూడా పవన్ కళ్యాణ్ అయితే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ కోల్పోవడంతోనే మేము ఇటు జీవన ఆధారం లేకుండా వివాహం చేసినప్పటికీ వివాహం కూడా తనైతే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెన్షన్ డబ్బులు వస్తే దాని మీద ఆధారపడి జీవిస్తానంటూ కూడా జ్యోతి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.